నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని సుప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న క్షేత్రం బాసర. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ సుప్రసిద్ధ క్షేత్రంలో సాక్షాత్తు జ్ఞాన సరస్వతి అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, మహంకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఓం జయ సరస్వతి మాతా, జయ జయ సరస్వతి మాతా, సద్గుణ వైభవశాలిని, సద్గుణ వైభవశాలిని, త్రిభువన విఖ్యాత, జయ జయ సరస్వతి మాతా, जय सरस्वती माता, जय जय सरस्वती माता, सद्गुण वैभवशालिनी, सद्गुण वैभवशालिनी, त्रिभुवन विख्याता, जय जय सरस्वती माता। బాసర క్షేత్రాన్ని బాసర అని, వ్యాసపురం అని, వ్యాసపురి అని పిలిచేవారు. కాలక్రమంలో అదే బాసరగా రూపాంతరం చెందింది. చారిత్రక, పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రంలో కొలువయ్యున్న జ్ఞాన సరస్వతి అమ్మవారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారని బ్రహ్మాండ పురాణం ద్వారా అవగతమవుతోంది. బాసరకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడికి సమీపంలోని గోదావరి నదిలో స్నానాధికాలు ముగిస్తారు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి, వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే, సరస్వతీ నమోస్తుతే. సకల విద్యల భాగ్యాన్ని కలిగించే కరుణామయి జ్ఞాన సరస్వతి కొలువైన సుందర ప్రశాంత క్షేత్రం బాసర. సాక్షాత్తు జ్ఞాన సరస్వతి కరుణాకటాక్ష వీక్షణాలతో పునీతమైన ఈ దివ్య క్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో పవిత్ర గోదావరి సమీపాన ఉంది. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎడమ భాగంలో వ్యాస మందిరం దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరంలో ప్రతిష్ఠితమైన వ్యాస భగవానుడి దర్శనమాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు. మహామహిమాన్వితమైన పరమ పావనమైన ఈ పుణ్యక్షేత్రానికి తూర్పు దిక్కున పాపహరిణి అనే సరోవరం ఉన్నది. దీనికి 8 దిక్కులందు 8 తీర్థాలు గలవని చెబుతారు. ఆ కారణంగానే దీనికి అష్టతీర్థ సరోవరం అనే పేరొచ్చిందని చెబుతారు. భక్తులు అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వరసలో నిలబడతారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో సందడిగా ఉంటుంది. ఓం సరస్వతీ మాతయే నమః అంటూ స్మరించుకుంటూ భక్తులు ఇక్కడ అమ్మవారి ఆలయం చుట్టూ భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తారు. తమతో తెచ్చుకున్న పూజా ద్రవ్యాలను చేత్తో పట్టుకుని
పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారిని స్మరిస్తూ ముందుకు కదులుతారు. బృహస్పతిరువాచ సరస్వతీం నమస్యామి. ప్రధాన ఆలయంలో గర్భగుడికి ముందు భాగంలో ఉన్న మంటపంలో అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులలో అమ్మవారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. ఇక్కడ విధిగా ఉంచిన పీఠంపై అమ్మవారిని స్థాపించి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఐం ఐం మంత్ర ప్రియాం హ్రీం హ్రాం. పూర్వం వ్యాస మహర్షి సరస్వతీ మాతను ఆరాధించటానికి గాను గోదావరి నుంచి ఇసుకని తెచ్చి అమ్మవారి రూపంగా ఆరాధించాడట. వ్యాసుని మనోభీష్టం మేరకు అమ్మవారు ఇక్కడ ఈ ఇసుకలోనే వెలిసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ గర్భాలయంలో లక్ష్మీ దహిత అయిన జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. శోభనప్రదాం పద్మోపవిష్టాం కుండలిని శుక్లవర్ణాం మనోరమాం ఆదిత్యమండలే లీనా. సర్వాలంకార భూషితయై పుష్పావృతయై హరిద్ర వర్ణంతో దర్శనమిచ్చే ఈ జ్ఞాన సరస్వతి దర్శనంతో భక్తులు తమ్ము తాము మరిచిపోతారు. జ్ఞానాకారాం జగద్వీపాం భక్త విఘ్న వినాశిని ఇతి మా సంస్తుతానేన వాగీశేన మహాత్మనా ఆత్మానం దర్శయా. సత్యలోకంలో సాక్షాత్తు ఆ మాతను దర్శిస్తున్న అనుభూతిని పొందుతారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులు సమైక్య స్వరూపమైన శ్రీ జ్ఞాన సరస్వతీ దేవికి భక్తులు వినమ్రులై చేతులు జోడించి శరణం కరవాణి శర్మదంతే శరణం వాణి చరాచరోపజీవ్యం కరుణాం మస్రనే కటాక్షపాతే కురుమాం అంభ కృతార్థ సార్థవాహం శారదా శరదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధీం ప్రియాత్ అని శృతులు చెల్లించి తమకు పరీక్షలో విజయం చేకూర్చమని కోరుతారు. శరదా లలితావాణి భారతీ సుందరీ పరా రమా కాళీ భగవతి చారువీణ ధరాసుధా గాయత్రి శాంకరీ సుధా మునిదుంద నిషేవిత సంపత్కరీ సుధా సాధ్వి సర్వకారణ రూపిణి అంటూ భక్తితో అమ్మవారిని ప్రార్థిస్తూ చేతులు జోడిస్తారు. అమ్మవారి విగ్రహానికి ప్రక్కన మహాలక్ష్మి అమ్మవారి మూర్తి రూపం కూడా భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. కుచాంచిత విపంజికా కుటిల కుండలాలంకృత కుశేషయ నివేశిని కుటిల చిత్త విద్వేషిణి మదాలసగతి ప్రియాం మనసి జారి రాజ్యశ్రియం మతంగ కులకన్యకా మధుర భాషిణీ ఆశ్రయే. కుందముకులాగ్రదంతాం కుంకుమ పంకేన లిప్త కుచభారా ఆనీల నీల దేహాం అంబా. ప్రతి మనిషికి విద్య అనేది ముఖ్యము. ఈ విద్య యొక్క ఆదిదేవత సరస్వతి అమ్మవారు. ఈ సరస్వతి అమ్మవారిని కొలిచినట్లయితే భక్తులకు మరియు మనుష్యులకు వారి యొక్క జ్ఞానము, బుద్ధి, ప్రజ్ఞా సంపత్తి కలుగుతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారిని అనాది నుండి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటున్నారు. అదేవిధంగా ఈ ఆలయంలో ముఖ్యంగా పండుగలు తీసుకున్నట్లయితే
మాఘశుద్ధ పంచమి వసంత పంచమి శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా శారదీయ నవరాత్రి ఉత్సవాలు శరన్నవరాత్రోత్సవాలని 10 రోజులు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ అని దీన్ని మనం చెప్పుకుంటాము. అదేవిధంగా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా ఈ ఆలయంలో జరుపుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎవరైతే పిల్లలు బడికి కొత్తగా చేరుస్తారో వాళ్ళకి ఇక్కడ వచ్చి అక్షరాభ్యాసం చేసుకున్నట్లయితే సరస్వతి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు లభించి వారికి ఉన్నత విద్యల్లో అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు లభిస్తాయి. ఓం జయ సరస్వతి మాతా, జయ జయ సరస్వతి మాతా, సద్గుణ వైభవశాలిని సద్గుణ వైభవశాలిని త్రిభువన విఖ్యాత, జయ జయ సరస్వతి మాతా, जय सरस्वती माता, जय जय सरस्वती माता, सद्गुण वैभवशालिनी सद्गुण वैभवशालिनी त्रिभुवन विख्याता, जय जय सरस्वती माता। ఇంద్రుడు, సూర్యుడు, గణపతి, శంకరుడు తదితర దేవతలు బాసర క్షేత్రంలోనే తపమాచరించటం వల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైందని చెబుతారు. ఇక్కడకు సమీపంలో ఉన్న పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఆ పర్వతానికి కుమారాచల పర్వతమని పేరొచ్చింది. ఇక్కడే శ్రీ సరస్వతీ మాత ఆవిర్భవించటం వల్ల దేవికి కౌమారాచల నివాసిని అనే పేరొచ్చింది. మహాలక్ష్మి, సరస్వతి అమ్మవార్లను భక్తితో పూజించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న మహంకాళి అమ్మవారి దర్శన భాగ్యం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి సమీపంలో కొండ మీద వ్యాస గుహ దర్శనమిస్తుంది. అటవీ ప్రాంతంలో కొండ గుహ మీద ఉన్న ఈ వ్యాస గుహను చేరుకోవడానికి భక్తులు విధిగా నిర్మించిన మెట్ల మీదుగా వ్యాస గుహకు చేరుకుంటారు. ఒకే మనిషి అతి కష్టం మీద వెళ్లగలిగే ఈ గుహలోనే వ్యాస భగవానుడికి సరస్వతీ మాత సాక్షాత్కారం కలిగిందని చెప్తారు. గుహలోకి చేరుకున్న భక్తులకు సరస్వతీ మాత శిలా ప్రతిమ దర్శనమిస్తుంది. ఈ ప్రతిమను దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రంగా ఖ్యాతికెక్కిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసాలు ఓ సంప్రదాయంగా అమ్మవారి పట్ల భక్తుల విశ్వాసాలకు నిదర్శనంగా విరాజిల్లుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసాలు చేయిస్తారు. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం ఓ సంప్రదాయంగా అనాదిగా వస్తోంది. ఇక్కడ అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం జరుపుకునే పిల్లల భవిష్యత్తు అమోఘంగా వెలిగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకునే పిల్లలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస ప్రక్రియను ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఓ మండపంలో అమ్మవారి ప్రతిమ ఎదుట నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం అమ్మవారి పట్ల భక్తులకు ఉన్న భక్తిభావాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది.
18 పురాణాలు, 6 శాస్త్రాలు, ఉపనిషత్తులు రచించి వేదాలను విభజించినటువంటి ఆ యొక్క వేదవ్యాసుల వారు ఈ యొక్క ప్రాంతానికి రావటం జరిగింది. ప్రతిరోజు కూడా వారు గోదావరి నది తీరానికి వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పుడు ఈ యొక్క అమ్మవారు ఉన్నటువంటి ప్రాంతం లోపల ఇసుకను తీసుకువచ్చి పోసేటటువంటి వారు. అతని యొక్క సంకల్పం వల్ల ఇక్కడ ఆ యొక్క ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపాలైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాశాస్తమ్మ వారు వెలిసి ఉన్నారు. కాబట్టి వ్యాసుల వారు ప్రతిష్ఠించారు కాబట్టి వ్యాసపురం అని, వాసరని బాసరగా మారింది. అటువంటి అమ్మవారికి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు భక్తులు సమర్పించినటువంటి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పండ్ల రాసులతో అమ్మవారిని అభిషేకింపజేస్తారు. అభిషేకానికి వచ్చిన వాళ్ళంతా కూడా అప్పుడు అమ్మవారి యొక్క నిజ దర్శనం చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్షరాభ్యాసము, కుంకుమార్చన, ఓడి బియ్యము, సత్యనారాయణ పూజలు, వాహన పూజలు ఇవంతా కూడా నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ సరస్వతి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోంది. మేము ఎంతో ఇష్టంతోనూ అక్షరాభ్యాసంకి ప్రత్యేకించి బాసరకు రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓం జయ సరస్వతి మాతా, జయ జయ సరస్వతి మాతా, సద్గుణ వైభవశాలిని, సద్గుణ వైభవశాలిని, త్రిభువన విఖ్యాత, జయ జయ సరస్వతి మాతా. जय सरस्वती माता, जय जय सरस्वती माता, सद्गुण वैभवशाली, सद्गुण वैभवशाली, त्रिभुवन विख्याता, जय जय सरस्वती माता. కోరిన వెంటనే విద్యాబుద్ధులనిచ్చే చల్లని తల్లి జ్ఞాన సరస్వతి. వ్యాసుడు, కాళిదాసు తదితర మహనీయులెందరినో చరితార్థులను చేసిన కరుణామయి శారదాదేవి. లోక ప్రదాయినిగా, సకల విద్యామ తల్లిగా కీర్తింపబడుతున్న సరస్వతి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.